నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాలను మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాను, అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఇరాన్ మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధిని మూసివేసిందనమాట. ఆ యొక్క జలసంధిని మూసివేసిన తర్వాత ప్రపంచ దేశాలతో ఆయిల్ కొరత, గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఆ యొక్క జలసంధిని తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను అయితే హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. ముఖ్యంగా నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఆయన స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా మిత్ర దేశాలు హార్ముజ్ జలసంధిని తెరవడంలో సహాయం చేయడంలో విఫలమైతే నాటో దేశాలు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయి, వాళ్లకు చెడు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడనమాట. కీలకమైన జలమార్గాన్ని అన్బ్లాక్ చేయడంలో సహాయం చేయాలని చైనా పైన ఒత్తిడి తెస్తూ ఉన్నందున ఈ నెల చివరిలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తన శిఖరాగ్ర సమావేశానికి కూడా వాయిదా వేస్తూ ఉన్నట్లయితే ట్రంప్ తెలిపాడన్నమాట. జలసంధి లబ్ధిదారులైన దేశాలు ఏవైతే ఉన్నాయో చెడు ఏమీ జరగకుండా చూసుకోవడానికి సహాయం చేయడం సముచితమని చెప్పేసి ట్రంప్ తెలిపారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ చేస్తూ ఉన్న దాడులకు అమెరికాకు ఏం చేయాలో తెలియడం లేదనమాట. దీంతో ప్రపంచ దేశాల సహాయం కోరుతూ ఉంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే కానీ మీరందరూ వచ్చి సహాయం చేస్తే మేము హార్ముజ్ జలసంధిని సురక్షితంగా రక్షిస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. ఇరాన్ దెబ్బకు మనం చూసుకుంటే అమెరికా అబ్బా అంటూ ఉందని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ నాటో దేశాలు కానీ చైనా కానీ ఇతర అమెరికా మిత్ర దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.